సర్వే జన సుఖినో భవంతు. లవ్లీయస్ ఛానల్కి స్వాగతం. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక మంచి పని ఇన్నాళ్ళకి స్టార్ట్ చేశాం. ఏంటా మంచి పని అనుకుంటున్నారా? అదేనండి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం. అయితే ఎలాంటి కంటెంట్ చేయాలా అని చాలా రోజుల నుంచి నాకు, మా అత్తయ్యకి, మా హస్బెండ్కి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే మా లల్లమ్మ సడన్గా మొక్కలు తీసుకొచ్చారు. లల్లమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారా? నా ఎదురుగా నించొని డైరెక్షన్ ఇస్తున్నారు కదా, ఆవిడే మా అత్తమ్మ. అయితే ఫస్ట్ మొక్కలు తీసుకురాగానే నాకు ఒక ఐడియా వచ్చింది. మంచి పనితో స్టార్ట్ చేద్దాము. ప్లాంటింగ్ చాలా మంచి పని కదా, సో దాంతో ఒక ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయి మా దగ్గర ఉన్న అన్ని మొక్కల్లో ఉన్న మట్టి అంతా కలిపి ఒక దగ్గర వేసేసి దాన్ని వాటరింగ్ చేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాం. వెంటనే కలబంద మొక్కతో స్టార్ట్ చేసాం. కలబంద మొక్క చాలా పాడైపోయింది. అయితే దాన్ని ఎలా అయినా హెయిర్ ఆయిల్లో వాడేద్దామని చెప్పి అత్తయ్య వద్దంటున్నా కూడా దాంట్లో ఉన్న మంచివన్నీ తీసి హెయిర్ ఆయిల్కి వాడేద్దామని సెట్ చేసేసాం. అయితే ఇందులో మట్టి అంతా నేను గుండగా చేసేసిన తర్వాత అత్తయ్య దాన్ని క్లీన్ చేస్తున్నారనమాట. క్లీన్ చేసేసిన తర్వాత ఏ మొక్క ఎందులో వేయాలనేది పెద్ద డిస్కషన్లో స్టార్ట్ అయింది. మా పెళ్లి కోసం వాడిన పెళ్లిరాట డబ్బాల్లో కొన్ని మొక్కలు, తర్వాత వాటర్ టిన్ 2 పార్ట్స్ కింద చేసేసాం. చూసారు కదా ఇక్కడ. దాన్ని ఇంకా ఫర్దర్గా ఇది ఉంచి ఒక బకెట్, ఇంట్లో అలా యూజ్ చేయలేని బకెట్ ఒకటి ఉంది. సో దాంట్లో ఫస్ట్ మెరూన్తో స్టార్ట్ చేసాం. మంచిగా ఒక శుభప్రదంగా ఉంటుందని చెప్పి మెరూన్ చామంతితో స్టార్ట్ చేసి మెరూన్, ఎల్లో, వైట్, పర్పుల్ అండ్ మొరం మొక్క కూడా తీసుకొచ్చారు. అయితే మీలో ఎంతమందికి మొరం మొక్క గురించి తెలుసు? మంచిగా స్మెల్ వస్తుంది, చిన్న ఆకులతో ఉంటుంది. అయితే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అయితే ఇందులో పక్క నుంచి మా జున్ను సరిగ్గా వేయండి, అటు నుంచి వస్తారేంటి, ఇటువైపు కూడా ఉండిపోయింది అని చెప్పి పెద్ద ఏదో తెలిసినట్టు వచ్చి మాకు చెప్తున్నాడు డైరెక్షన్స్. అయితే పాపం పడుకుంటామని చెప్పి తీసుకొచ్చాం కదా అందుకు. ఆ తర్వాత వాటర్ టిన్లో ఎప్పటి నుంచో మంచిగా పుదీనాని ఇంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఒక ప్రాపర్ వేలో ఆల్రెడీ ట్రై చేశాను, బట్ ఒక ప్రాపర్గా ఎప్పుడు చేయలేదన్నమాట. సో వాటర్ టిన్ని ఒకవైపు పుదీనా కోసం అని చెప్పి సెట్ చేసేసాను. దాని తర్వాత ఒకవైపు చిల్లీ కూడా చేసేసాను. సో పుదీనా అయిపోయిన తర్వాత హాఫ్ ఆఫ్ పార్ట్ పుదీనాకి అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ చిల్లీ కోసం అనమాట. సో పుదీనా అయిపోయింది. వెంటనే ఇంకొక హాఫ్ పార్ట్ ఉంది కదా టిన్, దాంట్లోని చిన్న ఎల్లో కలర్ చామంతి చిన్న మొక్క వచ్చిందనమాట. సో దాన్ని ఒక హాఫ్ పార్ట్లో వేసేసి దాని తర్వాత దాంట్లో కొరియాండర్ లీవ్స్ కోసం ధనియాలు తెమ్మని చెప్పి మా జున్నుని పంపించేసా. ఈలోపు వీడియో రికార్డ్ చేసేసి అనమాట. అయితే పర్పుల్ తెచ్చారు, చూసారా ఎంత బాగుందో. వైట్ చామంతి అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే వైట్ అంటే ప్యూర్ లవ్కి గుర్తు కదా, అందుకని. తర్వాత ఈలోపు మా జున్ను ధనియాలు తీసుకొని వచ్చాడా, వెంటనే తనకి ఫోన్ ఇచ్చేసి ధనియాలని స్లైసెస్ కింద చేసేసి అలా ఒక్కొక్కటి 2 స్లైసెస్ కింద చేస్తే మంచిగా తొందరగా చిగురు వస్తుందన్నమాట. సో అందుకని అవి ఒక్కొక్కటి 2 కింద చేసేసి తర్వాత ఇంకా నా వల్ల కాలేదు, నాకు వేలు నొప్పి వస్తుంది జున్ను అని చెప్పి అలా స్మాష్లా చేసేసి పైన వేసేసిన తర్వాత మట్టితో మొత్తం అంతా కప్పేసి ఇంకా అక్కడితో నా ప్లాంటింగ్ అయిపోయిందా. ఇంకా అత్తయ్యకి మొరం మొక్క నాటమని చెప్పేసి హ్యాండర్ ఇచ్చాను అనమాట. అవి చాలా చిన్న ఆకులు ఉన్నాయి, వాడిపోతున్నాయి. నాకు సరిగ్గా పట్టం రాకపోతే మళ్ళీ వాడైపోతాయి కదా. అసలు నాకు మొరం మొక్క అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను అనమాట. అయితే అది అత్తయ్య చేస్తుంటే సపోర్ట్ కోసం బాగా లోపలికి పెనిట్రేట్ చేస్తూ మట్టిలోకి మంచిగా నాటుతున్నారు. ఇంతలో మా పక్కన జున్ను క్యూట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. నాకు కాళ్ళు బ్లూ చేస్తున్నాయి, తొందరగా చేసేయండి, నేను వీడియో చేయలేకపోతున్నాను, తొందరగా కంగారు పెట్టేస్తున్నాడు. నువ్వు ఆగు జున్ను, నీకేమైనా స్పెషల్ చేసి పెడతాను కదా, నా క్యూట్ జున్ను కదా, నా బుజ్జి జున్ను కదా, నేను క్యూట్ చేస్తున్నాను పక్క నుంచి. ఇంతలో లాస్ట్ అండ్ ఫైనల్గా మెరూన్ మొక్కతో అత్తయ్య నాటుతూ ఫినిష్ చేయడానికి లాస్ట్ ఎండ్కి వచ్చేసాము. అయితే అది అయ్యేలోపు నేను టెర్రస్ అంతా క్లీన్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. మీలో ఎంతమందికి ప్లాంటేషన్ అంటే ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి. ఆల్సో మీకు ఎవరైనా టిప్స్ తెలిస్తే చెప్తారని కోరుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ప్లాంటేషన్. Please do subscribe my channel. I will keep sharing everything I find interesting, which will also entertain you a lot. Thanks for watching. Keep loving us. Yours lovely. Take care. Bye bye.